హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈ వీడియోలో మీకు నార్మల్ నీడిల్తో 2 లైన్స్తో మనం ఒక డిజైన్ అయితే వేసుకుంటున్నాము. అంటే ఇప్పుడు మనం మగ్గం వర్క్తో ప్యాడెడ్ లోడ్ స్టిచ్, బీడ్స్, స్టోన్ లైన్ ఇవన్నీ కుడతాం కదా, అంటే స్టార్టింగ్లో. అలాగే నార్మల్ నీడిల్తో కూడా మనం స్టార్టింగ్ బోర్డర్ కింద మనం ఇలాగైతే డిజైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ 2 లైన్స్ గీసుకొని మన రన్నింగ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్గా ఆల్రెడీ మన వీడియోస్లో ఉన్నాయి, చూడండి ఒకసారి. నేను రన్నింగ్ స్టిచ్ ఎలా చేశాను ఏంటంటే నీకు క్లియర్గా వీడియో అయితే పెట్టాను, అది కూడా ఒకసారి చూసి నేర్చుకోండి. ఇదేంటంటే మనకి బోర్డర్ కింద మన బ్లౌజ్ స్టార్టింగ్ నెక్కి వేసుకునేటప్పుడు ఇదైతే మనకి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే స్టిచ్చింగ్ అయిపోయిన బ్లౌజ్కి కూడా మనం ఇదైతే కుట్టేసుకోవచ్చు. అంటే రింగ్ కూడా పెట్టుకోకుండానే మీరు ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? మీరు నార్మల్ నీడిల్ అంటే చెప్పని అది చేస్తూ ఉంటాం కదా, సేమ్ అలాగే కొంచెం దానికి దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. తప్పకుండా అందులో ట్రై చేయండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా నేను ఎలాగైతే నీడిల్ గుచ్చుతానో చూడండి. అంటే ముందు వేసుకున్న దాంట్లో నుంచి మనం నీడిల్ లాగుతున్నాము, ఓకే? ఇప్పుడు చూపిస్తా చూడండి. మనం ఇప్పుడు లాగాం కదా, ఆ థ్రెడ్ కింద నుంచి అలాగే ఇటుపక్క ఉన్న చైన్ కింద నుంచి మనం నీడిల్ అయితే తీసుకుంటాం. అంటే ఇప్పుడు మనకి క్రాస్గా వచ్చిందనమాట. థ్రెడ్ కింద నుంచి దారం వచ్చింది, ఓకే? మనం ఇప్పుడు వేసిన థ్రెడ్ కింద నుంచి మనం నీడిల్ అయితే తీస్తున్నాము, ఓకే? చూడండి. అంటే నార్మల్ నీడిల్తో ఎందుకు, మగ్గం వర్క్తోనే చెప్పొచ్చు కదా అని అనుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే మగ్గం వర్క్తో కన్నా నార్మల్ నీడిల్తో కొన్ని బ్లౌజులు చేసుకోవడం అంటే అది కొంచెం మందికి ఈజీగా ఉంటుంది. ఇంట్లో కూర్చొని మనం ఏ వర్క్ చేసినా మన నార్మల్ నీడిల్తోనే మగ్గం వర్క్తో అని కాదు కదా, మనకి వర్క్ అయితే కావాలి. అది ఎలా చేసినా మన బ్లౌజ్ అయితే మన డిజైన్ అయితే అందంగా ఉండాలని చేస్తాం కాబట్టి మీరు ప్రతి వర్క్ నేర్చుకోవాలన్నమాట, ఓకే? నార్మల్ నీడిల్తోనే ఎందుకు మగ్గ వర్క్తోనే చేసుకోవచ్చు కదా, అదైతే ఫాస్ట్గా అయిపోతుంది అనుకోవచ్చు. మా నార్మల్ నీడిల్తో కూడా మనం బ్లౌజ్ అనేది వర్క్ అనేది ఫాస్ట్గా కూడా చేసే కొన్ని డిజైన్స్ అయితే ఉంటాయి. ఇది కూడా నేర్చుకుంటే మగ్గ వర్క్ ఎంత స్పీడ్గా అవుతుందో దీంతో కూడా మనం అంతే స్పీడ్గా మనం వర్క్ అయితే చేసుకోవచ్చు. కొన్ని డిజైన్స్ ఏంటంటే నార్మల్ నీడిల్తో ఆ డిజైన్స్ అయితే వర్క్ అయితే చాలా బాగుంటుంది. అందుకే అన్ని వర్క్స్ నేర్చుకోండి, ఓకేనా? ఏదైనా మనకి వర్క్ అనేది ఏది నేర్చుకున్నా మనకి ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ప్రతి వర్క్ ఖచ్చితంగా నేర్చుకోండి. మీకు ఇంట్రెస్ట్ని బట్టి ఖచ్చితంగా నేర్చుకోండి. నేను చూపిస్తున్నట్టు ఇలాగైతే ట్రై చేయండి, ఓకే? మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన దాని మీద చేసుకోవచ్చు. డ్రెస్ నెక్ ఎదర ఫ్రంట్ నెక్ మీద కూడా చేసుకోవచ్చు. దీన్ని ఇంకా హైలైట్ చేసుకోండి. దీనికి చిన్న చిన్న కుందన్స్ ఉంటాయి కదా, దాన్ని ఇంకేం కుట్టన అవసరం లేదు, గ్లూ పెట్టి అంటించేసుకుంటే సరిపోతుంది. ఆ కుందన్స్ కూడా మీరు అంటించుకుంటే మనకి ఇది ఇంకా బోర్డర్ ఏంటంటే ఇంకా హైలైట్ అవుతుంది అనమాట. అంటే ఒక లైన్ కుడితే మనకి బ్లౌజ్ అనేది లుక్ అనేది మారిపోతుంది. అంటే ప్లెయిన్గా ఉన్నదానికి ఏదైనా సింపుల్ డిజైన్ చేసిన దానికి చాలా తేడా ఉంటుంది కదా. అందుకని ఏ వర్క్ అయినా ఖచ్చితంగా నేర్చుకోండి, మీకంటూ ఉపయోగపడుతుంది. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. డిజైన్ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది. థ్రెడ్ అయితే మీ ఇష్టం, సిల్క్ థ్రెడ్ తీసుకోండి, లేకపోతే కుచ్చు దారం తీసుకోండి, ఏదైనా తీసుకోవచ్చు. కాటన్ దారం మాత్రం వద్దు, ఎందుకంటే బ్లౌజ్ మీద ట్రై చేస్తారు కాబట్టి. నేర్చుకోవడానికి అయితే కాటన్ దారం ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.